ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। మంగళవారం నడికూడ మండలం రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు। రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు। కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చూసుకోవాలన్నారు। ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు। ఏ గ్రేడ్ కు 2389, కామన్ రకానికి 2369 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు। సన్న రకం ధాన్యానికి 500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయిశ్చర్ ఉండాలని అన్నారు। सारे पुराना नंबर है इंटरव्यू सर मैच అందరికీ కూడా ఒక సమాచారం తొందరపడి ఎవరికి అమ్ముకోవాలి సిసిఐ ద్వారా సిసిఐ ద్వారా నేను కూడా రైతులకు చూస్తున్నా సిసిఐ తప్పితే ప్రత్యేకంగా తేమ శాతాన్ని మాత్రం ఇది కూడా ఏంటంటే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు 20% వరకు కూడా కన్సర్న్ చేసే విధంగా కేంద్రంతో మాట్లాడుతున్నారు। వాళ్ళు ఎంత మటుకు చేస్తున్నారు ఎందుకంటే కొన్ని నిర్ణయాలు కేంద్ర బాధ్యతలో ఉంటాయి, వాటి గురించి మనం రిప్రజెంట్ చేయగలుగుతాం కానీ నిర్దిష్టమైన హామీ అయితే మనం ఇవ్వలేదు, అది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది। ప్రభుత్వము వచ్చిన వెంటనే పంటల బీమా ఏర్పాటు చేసినాము। ఎక్కడన్నా పంటలు నష్టపోతే మాత్రం తప్పకుండా వాళ్ళకి బీమా సౌకర్యం కల్పించడం కాకుండా ప్రభుత్వం మీరు చూశారు మొన్న నిజామాబాద్ సైడ్ అంత నష్టం జరిగింది అంటే వెంటనే అగ్రికల్చర్ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ చూసి వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు కూడా సహకారం అందించడం జరిగింది। నష్టం జరిగితే ఈ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా రామకృష్ణాపురం విలేజ్లో ఐకేపీ సెంటర్ను ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది। గత సంవత్సరం కూడా మీరు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రశేఖరరావు కుటుంబ పరిపాలనలో కాళేశ్వరం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టు కొలాప్స్ అయినా కూడా అక్కడ చుక్క నీరు కూడా లేకుండా కూడా గత 10 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ ఆయకట్టును ప్యాడీకి సంబంధించి ఎక్కువ ఆయకట్టును ఇరిగేట్ కావడము, దేశంలోనే అత్యధికంగా దిగుబడి ప్యాడీ దిగుబడి ఇచ్చిన రాష్ట్రంగాను ఒక గుర్తింపు పొందడం। దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రశేఖరరావు గారు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పి మాట్లాడారు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత వేసుకుంటారో సన్నవడ్లు వేసుకోండి, 500 రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పి చెప్పడము, దాంతో రైతులు కూడా ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ప్యాడీని విస్తృతంగా పండించడం దిగుబడి రావడం జరుగుతుంది। కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాస్తవంగా మేము విజ్ఞప్తి చేసినాం। ఏదైతే ఇప్పుడు మేము 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తే ఇంకా వీళ్ళకు సపోర్టుగా ఉంటుంది అని అంటే ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించిన పాపన కూడా పోలేదు। ఈసారి కూడా అంచనా ప్రకారం గత సంవత్సరం పంట కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితులే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి। ఎంత వచ్చినా కూడా ఈ ప్రభుత్వము 500 రూపాయలు క్వింటాల్ మందికి బోనస్ ఇవ్వడంతో పాటుగా ఈరోజు సన్నవడ్లని ఇక్కడ విస్తృతంగా మనం పండించడం వల్ల దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా
ఈ రాష్ట్రంలో సన్న బియ్యం వేయడం జరుగుతుంది. మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పీడీ సిస్టంలో మనం సన్నవడ్లు చేయడం జరుగుతుంది. దాంతో ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు రావడమే కాకుండా కొంత మిగులు కావడమే కాకుండా ఆరోగ్యపరమైన విషయం కూడా చూసినప్పుడు సంతృప్తికరంగా భోజనం చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఏదేమైనా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం చూసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.